బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారు చేయాలంటూ హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరాస్తాలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని తగలబెడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇస్తూ బీసీలను విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అణిచివేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. డిక్లరేషన్ లో క్లియర్ చెప్పారు 42% మేము రిజర్వేషన్ చేయబోతా ఉన్నాము. దానిలో ఉపాధి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా ఖచ్చితంగా 42% బీసీలకు న్యాయం జరుగుతుంది. దానికి రిజర్వేషన్ చేయబోతున్నామని కామారెడ్డి డిక్లేర్ చేశారు. అయితే బీసీలందరూ నమ్మిరు, ఖచ్చితంగా మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాలు కొత్త జీవితం చిగురిస్తామని చెప్పేసి నమ్మి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చినాక గత 2 సంవత్సరాలు అయితే ఉన్నది. కేవలము ఎంక్వైరీ చేస్తామని, ఈరోజు సకల సర్వే చేస్తున్నామని రకరకాల రూపంతో ఈరోజు కాలయాపన చేశారు. Down, 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 down,